Indian money market and the share market aspects we need to discuss here. మనం ఇక్కడ డిస్కస్ చేసే దాంట్లో ఇండియన్ మనీ మార్కెట్‌ని మరియు షేర్ మార్కెట్‌ని రెండిటిని మనం డిస్కస్ చేస్తాం. సో, ఇక్కడ మనకు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్స్, ట్రెజరీ బిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు మొత్తం ఇండియన్ మనీ మార్కెట్‌లో ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సెక్టార్ అండ్ అనార్గనైజ్డ్ బ్యాంకింగ్ సెక్టార్ అండ్ సబ్ మార్కెట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఏ అంశాలైతే తొందరగా మనకు మనీగా మారతాయో వాటిని మనం నియర్ మనీ అంటాం. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మనకు స్వల్పకాలానికి ఉన్నటువంటి బిల్లులు మరియు దాంతో పాటుగా ట్రెజరీ బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనం మాట్లాడతాం. ఫస్ట్ వాటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే. మనకు ట్రెజరీ బిల్ లేదా సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. ఫస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటే ఏంటి? సో, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటే ఏ డిపాజిట్ విచ్ ఈస్ సర్టిఫైడ్. ఏ డిపాజిట్ విచ్ ఈస్ సర్టిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాంకు దగ్గర కొంత మొత్తాన్ని ఉంచి అంటే ఒక ₹1,00,00,000 ఉంచామండి. ఆ ₹1,00,00,000కి మనం సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ పొందాం. ఎ డిపాజిట్ విచ్ ఈస్ గివెన్ బై బ్యాంక్స్ ఆన్ నేమ్ ఆఫ్ యువర్ డిపాజిట్స్. ఒక వ్యక్తి అతను పొందిన డిపాజిట్లకు లేదా అతను బ్యాంకు దగ్గర ఉంచిన డిపాజిట్లకు పొందేటువంటి దానినే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటాం. ఓకే. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. సో, ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఏంటంటే వీటిని ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్‌ని పొందారో, ఆ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్‌ని పొందిన వ్యక్తి వాటిని తనఖాగా ఉంచి, అంటే తనఖాగా అంటే ఏంటండి? వాటిని ఉంచి అతను మనీ పొందవచ్చు. హి విల్ అక్వైర్. అంటే ఎందుకలా ఆప్షన్ ఇచ్చామంటే, ఇప్పుడు ₹1,00,00,000 ఇది బ్యాంక్ దగ్గర ఉంచాం. మరి ₹1,00,00,000 బ్యాంక్ దగ్గర ఉంచి దాన్ని మనం సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ దానికి ఒక డిపాజిట్ సర్టిఫికేట్ పొందాం. దానికి ఒక డిపాజిట్ సర్టిఫికేట్‌ని పొందాము. మరి మనకు అనుకోకుండా డబ్బులు కావాల్సి వస్తే మనము ఆ సర్టిఫికేట్‌ని బ్యాంక్ దగ్గర ఉంచి మనం మనీ పొందవచ్చు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. మరి బ్యాంక్ దగ్గర ఉంచి మనీ పొందవచ్చు కాబట్టి దానినే మనం ఏమంటామంటే నియర్ మనీ అని పేరుతో పిలుస్తాం. దాన్ని మనం ఏమంటామంటే దట్ ఈస్ వి కాల్డ్ యాస్ నియర్ మనీ. ఓకే. సో, ఒక ₹1,00,00,000 బ్యాంక్ దగ్గర ఉంచి దానికి ఒక సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఉంచి మరి దాన్ని మనం పొందడాన్ని ఏమంటామంటే నియర్ మనీ అని అంటాం. ఓకే. మరి ఇక్కడ చూసినట్లయితే అలా కాకుండా మనకు ఇక్కడ ట్రెజరీ బిల్స్, టీ బిల్స్ అంటాం. ట్రెజరీ బిల్స్ ఈ పదం కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్‌కి. ట్రెజరీ బిల్స్. దాంతో పాటుగా కమర్షియల్ పేపర్స్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్‌కి ఇవన్నీ పదాలు చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మీ ఎగ్జామినేషన్స్ మీరు రాయబోయే ఇతర ఎగ్జామినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ట్రెజరీ బిల్స్ అంటే ఏంటి? ట్రెజరీ బిల్స్ అంటే ప్రభుత్వం గవర్నమెంట్ కొన్ని బిల్స్‌ని ఇష్యూ చేసి మరి సహకరించడాన్నే మనం ఏమంటామంటే ట్రెజరీ బిల్స్ అంటే సేకరించడాన్ని. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ borrowing option for government through the banks, or you may say through the RBI. Now I will show you treasury bills in our PPT. Look at this. So, treasury bills, how it is there and what is this treasury bills. So, generally treasury bills are for different time periods is given. There are few treasury bills which are 14 days in nature. అంటే 14 రోజులకి కొన్ని ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేయబడతాయి. మరి ఈ 14 రోజులకి ట్రెజరీ బిల్స్‌ని ఏ సంవత్సరంలో చేయబడింది? ఏ సంవత్సరంలో స్టార్ట్ చేయబడిందంటే 1997 జూన్‌లో ట్రెజరీ బిల్ స్టార్ట్ చేయబడ్డాయి. ఎన్ని రోజులకి ట్రెజరీ బిల్ అంటే 14 రోజులకి ట్రెజరీ బిల్. కానీ కాలక్రమేణా దానిని క్లోజ్ చేయటం జరిగింది. అంటే ఎగ్జామినేషన్ అడిగాడండి, క్రింది వాటిల్లో ప్రస్తుతము ఏ ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేయటం లేదు? 14 రోజుల ట్రెజరీ బిల్స్‌ని ప్రస్తుతము ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయటం లేదు. The 14 days treasury bills which is not implemented at present are not offering. ట్రెజరీ బిల్స్ అంటే ఏం చెప్పాను నేను? ట్రెజరీ బిల్స్ అంటే ఆర్బీఐ బ్యాంకుల ద్వారా ప్రజలకు ఇష్యూ చేసి, అంటే ప్రభుత్వానికి ఏదన్నా 14 రోజుల లోపు ఏదైనా రుణం అవసరం పడితే
ప్రభుత్వానికి ఏదన్నా 14 రోజుల లోపు రుణం పడితే ఇట్ కెన్ ఇష్యూ ఎ ట్రెజరీ బిల్. ఇట్ ఇస్ ఇన్ షార్ట్ ఇట్ ఇస్ కాల్డ్ as T bill. T bill which is in 40 days. T bill is not that T bill, it is treasury bill. T bill అంటే నువ్వు ఇచ్చినట్టుగా ఆ బిల్ కాదు, ఇట్ ఈస్ ఏ ట్రెజరీ బిల్. సో 91 days. సో 91 days treasury bill which is generally is issued on every Wednesday. Generally, for example, treasury bills something which is multiples of 1 lakh and treasury bills are which is zero risk. ఎందుకంటే ట్రెజరీ బిల్స్ ఎవరి చేత ఇష్యూ చేయబడుతుంది, ఎవరి కోసం ఇష్యూ చేయబడుతుంది రెండు చూడు. ఆర్బీఐ చేత ఇష్యూ చేయబడుతుంది, ప్రభుత్వం చెబితే చేస్తుంది. ప్రభుత్వము ఆర్బీఐ రెండూ కూడా అత్యంత విశ్వసనీయమైన సంస్థలు. మరి అత్యంత విశ్వసనీయమైన సంస్థలైనటువంటి ఈ రెండు కూడా మనకి గ్యారెంటీస్ ఉన్నాయి కాబట్టి దీన్నే మనం జీరో రిస్క్ సెక్యూరిటీ లేదా జీరో రిస్క్ సెక్యూరిటీస్ అని అంటాం. మరి 182 days it is reintroduced in 2005. Earlier it was closed. There is, and here if you look at the things clearly, there are few bonds which is 2 weeks. There are few bonds which is 3 months. There are few bonds which is 182 days. అంటే కొన్నేమో 14 days లో ఉన్నాయి, కొన్నేమో 91 days ఉన్నాయి, కొన్నేమో 182 days ఉన్నాయి, కొన్నేమో 364 days ఉన్నాయి. సంవత్సరము 6 నెలలు 3 నెలలు 2 వారాలు. ఓకే, సో దీస్ బిల్స్, సో హియర్ ఇట్ ఈస్ very important these bills are. So this is called as a story of treasury bills. So I am again explaining, when government want money, ప్రభుత్వం, it can issue treasury bills through RBI, and RBI which these will issue to the people, and it collecting money. So those are the very important for examination. Hope you understand what I am telling. So then look at the commercial papers. The commercial paper ante a paper which is valid. Look at the commercial paper which is very important examination. Commercial paper. Okay, very good. Commercial paper. sorry Commercial paper. So commercial paper which a paper issued by a company. కొన్ని companies ki they has right to issue. A few companies it had right to issue a paper. That means those companies which has high net worth companies అయినటువంటి కొన్ని కంపెనీస్ కి, అంటే మార్కెట్ వాల్యూ అత్యధికంగా ఉన్నటువంటి రిలయన్స్ కంపెనీస్, టాటా కంపెనీస్ లాంటి కంపెనీస్ కి వారు ది కంపెనీస్ కెన్ ఇష్యూ ఏ పేపర్ విచ్ ఇట్ సేస్, ఫర్ ఎగ్జాంపుల్ ద కంపెనీ కెన్ గివింగ్ 100 crores to X అనే company owner sign. When this paper is given to him, ఈ పేపర్ ఇతనికి ఇచ్చేసాం. దిస్ పేపర్ ఇస్ గివెన్ టు హిమ్. హూ యాక్చువల్లీ ఈ పేపర్ ని ఎవరు ఇష్యూ చేస్తున్నారు? ఒక కంపెనీ ఇష్యూ చేస్తుంది. ఆ కంపెనీ ఆ పేపర్ ని ఇలా తయారు చేసి కంపెనీ అండ్ ఎంత అమౌంట్ ఎంత అని సైన్ చేసి ఇతనికి ఇచ్చింది. దిస్ పర్సన్ హూ వెంట్ టు ఏ బ్యాంక్ అండ్ కలెక్టింగ్ మనీ. అతను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ వాట్ ఎగ్జాక్ట్లీ సేయింగ్? సో ఏ కంపెనీ విచ్ ఇట్ ఈస్ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఆర్ కంపెనీ తన యొక్క వర్త్ మీద, తన యొక్క కెపాసిటీ మీద, తనకున్న క్యాలిబర్ మీద ఒక పీస్ ఆఫ్ పేపర్ విచ్ ఇష్యూడ్ టు ఏ పర్సన్, డబ్బులు ఇవ్వాల్సిన వాడికి ఒక పేపర్ చేసి తీసుకోపోని. దెన్ దిస్ పర్సన్ వెంట్ టు ఏ బ్యాంక్ అండ్ కలెక్టింగ్ మనీ. సో వాట్ దట్ ఇట్ సేస్? It is exactly saying that it is a paper which is commercial in nature, and it is a paper which can draw money to the bank, and the value of the paper. Sir, why cannot we issue a check? Why cannot a company issue a check on it? Enduku check issue cheyalem? Because check is valuable only it had money. Check is only valid when it had money in your account. Ante money untene check eligible lo. But here not like that. Commercial paper which is even works without money. Okay, నీ ఖాతాలో డబ్బు లేకపోయినా వితౌట్ మనీ అయినా కూడా నీకు కమర్షియల్ పేపర్ యాక్సెప్ట్ చేయబడుతుంది. Is it clear? Commercial paper. So students, T-bills మాట్లాడాం. Types of T-bills 14 days, 90 days, 365 days, 180 days అలా మన టైప్స్ ఆఫ్ కరెన్సీస్ మాట్లాడాం. అండ్ కమర్షియల్ పేపర్ కూడా మనం మాట్లాడాం. ఓకే, సో ఈ విధంగా మనం కొన్ని విషయాలు మాట్లాడాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఓకే, ట్రెజరీ బిల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ టెంపరరీ యూసేజెస్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్. స్వల్ప కాలానికి సెంట్రల్ గవర్నమెంట్ కి మనీ కావాలి అంటే ట్రెజరీ బిల్స్. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ లో పాసిబుల్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ T-bills? T-bills మీనింగ్ ఈస్ టెంపరరీ అడ్జస్ట్మెంట్. అండ్ వెన్ ఇట్ వాజ్ ఇష్యూడ్, వెన్ ఎవర్
గవర్నమెంట్ ఇన్కమ్ ఈజ్ లెస్, గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ ఈజ్ మోర్. ఇన్కమ్ అంటే ప్రభుత్వానికి ఆదాయానికి మించినటువంటి ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తే టీ బిల్స్ ద్వారా డబ్బులు సమకూర్చుకుంటుంది. మరి ఎవరు ఆర్‌బీఐ ఈ బిల్స్‌ని ఉంచుకొని ప్రభుత్వానికి మనీ ఇస్తుంది. అండ్ దిస్ మనీ ఈస్ గివెన్ బై ఆర్‌బీఐ అండ్ టు whom government is here is borrower. So whenever this type of treasury bills is issued in economy, okay, these are the is. So generally in our country, commercial banks and state governments also has a option for holding T-bills, but generally they are not. Generally they are not interesting to maintain the treasury bills. So I told it very clearly, if the central government want to take money for short period, there is a facility. The name of the facility is Ways and Means Advance Facility. The Ways and Means Advance. In 1997 April 1, the Ways and Means Advance Facility, which is also very much important. Okay, and these types of treasury bills so much important, my dear friends. This is very much important. Types of treasury bills which we can. So commercial bill market. So here it is exactly what it is exactly saying. A man which is has the trade, like for example, చూడండి, ఒక వ్యాపారస్తుడు ఒక నిర్ణీత సమయంలో చెల్లించే విధంగా కొనుగోలుదారుడికి రాసిచ్చే పత్రం. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఐ టోల్డ్ ఇట్ వెరీ క్లియర్లీ హియర్. ఏ వ్యాపారస్తుడు తను కొనుగోలు చేసిన దానికి రాసిచ్చే పత్రం. సో దట్ ఈస్ ఐమ్ టెలింగ్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ హియర్. సో అంటే వై ఇట్ ఈస్ యూజింగ్, ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్, వ్యాపార వ్యవహారాలకు మనం ఏం ఉపయోగిస్తామంటే కమర్షియల్ బిల్స్ ఉపయోగిస్తాం. ఓకే, అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ which is CDs, which we also discussed, because these deposits which is we can send into the market లోకి మనం పంపించి మార్కెట్ లోకి మనం అంటే ఒక డిపాజిట్స్ ని మనం ఏర్పాటు చేసుకొని వాటికి ఒక సర్టిఫికేట్ పొందడాన్ని మనం ఏమంటామంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. మరి కమర్షియల్ పేపర్, ఐ టోల్డ్ ఇట్ వెరీ క్లియర్లీ, a paper which is issued by a corporate company, commercial paper which is established in 1989, and it is available to those companies which has net worth more than 5 crore. 5 కోట్ల కంటే ఎక్కువ మూలధనం కలిగిన కంపెనీలకి ఈ యొక్క కమర్షియల్ పేపర్ అనే కాన్సెప్ట్ అందుబాటులో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద ప్రీపేమెంట్ ఫెసిలిటీ ఈస్ గివెన్ టు 3 to 6 months. సో మనీ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఈస్ వెరీ మచ్ known by you. And here very important thing, the stock exchange which talks about the share market. So when the most of the companies like Reliance కానీ పెద్ద కంపెనీలన్నీ కూడా they consist of a shares కలిగి ఉంటాయి. మరి ఆ షేర్స్ ని కలిగి ఉండి ఎగ్జామినేషన్ లో షేర్ మార్కెట్ ని నియంత్రించే సంస్థ ఏమిటి, స్టాక్ ఎక్స్చేంజ్ ని నియమించే సంస్థ ఏమిటి అంటే సెబీ ఫుల్ ఫామ్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనీ మార్కెట్ లో నేను సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఆర్గనైజేషన్ విచ్ టాక్స్ అబౌట్ వేర్ ద మనీ కమ్స్ ఫ్రమ్ అండ్ హౌ అండ్ వై ద మనీ విచ్ ఈస్ సొటేటెడ్. అంటే ఏదైనా ఒక వ్యవస్థ, ఏదైనా ఒక కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు కొన్ని నిధులు అవసరం అవుతాయి. ఏదైనా ఒక వ్యవస్థ లేదా ఒక ఇది పనిచేసేటప్పుడు కొన్ని నిధులు అవసరం అవుతాయి. ఆ నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటాం అనే దానికి మనం మాట్లాడుతున్నాం. చాలాసార్లు నువ్వు వినింటావు షేర్ మార్కెట్ అనే పదం నువ్వు వినింటావు. సో ఫస్ట్ వీ నీడ్ టు డిస్కస్ రిగార్డింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేర్ మార్కెట్ అండ్ అదర్ మార్కెట్స్కి డిఫరెన్సెస్ మనం క్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ షేర్ మార్కెట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ షేర్ మార్కెట్? షేర్ అనగానే మీకు వాట్సాప్లో షేర్ గుర్తొస్తా చూసారా, అంతే. అంటే జనరల్గా ఒక కంపెనీ మనకి తనకు వచ్చేటువంటి లాభ నష్టాలలో ఎటువంటి అంశాలని బేరీజ్ వేసేసుకొని తీసుకుంటామనేది షేర్ మార్కెట్. దిస్ ఎ కంపెనీ which a person who consists of more than 51% of the company shares, he can treated as the owner of the company. Okay, a person who consists of 51%, more than 51% of the shares, he is owner of the company. So what exactly this 51%, what it is saying? So the company has which it అంటే అది స్టార్ట్ చేయబోయే ముందు కొన్ని షేర్స్ ని ఆఫర్ చేస్తుంది. దాన్నే ఐపీఓస్ అంటాం. ఐపీఓస్ అంటే
ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఐపీఓస్ అంటాం. ఐపీఓస్ అంటే ఏంటంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్. ఒక కంపెనీ తన షేర్స్‌ని మార్కెట్‌లోకి ఇష్యూ చేసే అధికారం ఉంది. ఆ కంపెనీ మార్కెట్‌లోకి షేర్స్ ఇష్యూ చేయడానికి లేదా ఈ షేర్స్ ఏ కంపెనీ ఏ షేర్స్ ఇష్యూ చేయొచ్చు? షేర్ కంపెనీస్‌లో ఫ్రాడ్స్‌ని నియంత్రించడం కోసం ఎస్‌బీఐ. షేర్ కంపెనీస్‌లో ఫ్రాడ్స్‌ని నియంత్రించడం కోసం మనకుందేంటంటే ఎస్‌బీఐ. సో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ కెన్ సారీ సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు. సెబీ. ఓకే. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. Securities Exchange Board of India which controls share market and it is as a independent organization. It is 1992. This organization which acts as one of independent organization. షేర్ మార్కెట్‌లో షేర్స్ నియంత్రించే ఈ ఆర్గనైజేషన్ సెబీ ఏదైతే ఉందో, ఈ సెబీని షేర్వాణి కమిటీ సూచనల మేరకు చేయబడుతుంది. దిస్ ఈస్ అండర్ రికమెండేషన్స్ ఆఫ్ షేర్వాణి కమిటీ. In 1992 this is going to be happen. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది షేర్వాణి కమిటీ సూచనల మేరకు చేయబడుతుంది. మరి ఇక్కడ సెబీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. జనరల్లీ ఇఫ్ ఏ కంపెనీకి ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేస్తే హీ ఈస్ కాల్డ్ యాజ్ డిబెంచర్. డిబెంచర్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఏరియా విచ్ ఈ కెన్ ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్. అతను ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే డిబెంచర్ అని అంటాం. ప్లీజ్ లుక్ ఎట్ డిబెంచర్ కంపెనీ. డిబెంచర్స్ ఆర్ లైక్ సచ్ ఎ వే విచ్ ఏ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్. డిబెంచర్స్ మీద ఏముంటుంది? డిబెంచర్స్ విచ్ ఏ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, స్థిరమైన వడ్డీ రేటు మీద మనకు డిబెంచర్ అంటే కంపెనీ యొక్క లాభ నష్టాలతో సంబంధం లే. కంపెనీ ఏడ్చినా నవ్వినా కంపెనీ ఇవ్వాల్సినటువంటి అంశాలను ఇస్తే దాన్ని ఏమంటామంటే మనం డిబెంచర్స్. సో ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ నెదర్ ఏ ప్రాఫిట్ నార్ ఏ లాస్, దట్ డజంట్ మ్యాటర్స్. ద డిబెంచర్స్ నీడ్ టు బి రీపేడ్. కంపెనీ దివాలా తీసినప్పుడు కూడా ఫస్ట్ రీపే చేయాల్సింది ఎవరికంటే డిబెంచర్స్. డిబెంచర్స్ అంటే కంపెనీకి అప్పిచ్చేవారు ఏమంటామంటే మనం డిబెంచర్స్ అని అంటాం. ఓకే. అన్లైక్ we need to know one another thing. ఓకే. సో డిబెంచర్ తర్వాత మనకు ఏముంటుందంటే డిబెంచర్ తర్వాత అటువైపు షేర్ హోల్డర్స్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టింగ్ థింగ్. షేర్ హోల్డర్స్ ఆర్ ఆల్సో ఓనర్స్ ఆఫ్ ఏ కంపెనీ. షేర్ హోల్డర్స్ ఆర్ ఆల్సో ఓనర్స్ ఆఫ్ ఏ కంపెనీ. షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు కంపెనీకి ఓనర్స్ గా వ్యవహరిస్తారు. షేర్ హోల్డర్స్ దే కెన్ షేర్ ఎయిదర్ ప్రాఫిట్, అంటే దే మైట్ విల్ గెట్ ప్రాఫిట్ ఆర్ దే మైట్ విల్ ఫేస్ లాసెస్. కంపెనీకి వచ్చిన లాస్ అయినా ప్రాఫిట్ అయినా రెండింటిని షేర్ చేసుకోవాలి షేర్ మార్కెట్. బట్ ఇన్ దిస్ మేనర్ ఇన్ ద కంపెనీస్ డిబెంచర్స్ హోల్డర్స్ ఆర్ నాట్ లైక్ దట్. డిబెంచర్స్ హోల్డర్స్ ఆర్ డిఫరెంట్. సో హియర్ లుక్ ఎట్ ద ఫస్ట్ capital market. This is capital market. Here what exactly the capital market? A accumulation of the capital. So in the past we are discussing regarding the money market, treasury bills తో పాటుగా commercial papers, all those elements which talks about the money market. But here the matters of the stock exchange, especially industries and their shares, debentures, government bonds, and the selling and purchasing is nothing but capital market. So here look at this. In India, very most important GK question. In India, the first stock exchange is Mumbai 1875. Can I repeat the same? భారతదేశంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ 1875లో ముంబైలో ప్రారంభించబడింది. అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ఏ బిజినెస్ విచ్ ద ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద స్టాక్స్, అంటే స్టాక్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ బిజినెస్ చేసేదాన్ని మనం స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. దేనికి సంబంధించినవి అంటే ఇండస్ట్రియల్ ఆర్ స్టాక్ ఎక్స్చేంజ్, గవర్నమెంట్, డిస్పెన్చర్స్, బాండ్స్ అండ్ అదర్ సెక్యూరిటీస్. All these elements is a part and parcel of stock exchange. So Bombay Stock Exchange is most important in India. Bombay Stock Exchange is most, and stock exchange is a speculation business. So look at this and come to next. Here, what are the capital markets exactly? Okay. So here, financial intermediaries. The 4 elements was given here. One is financial intermediaries and developmental financial institutions, DFIs. Developmental financial institutions. Look at here. The institutions, which are finance institutions, which talks about developmental financial institutions. So
సో నెక్స్ట్ ఇన్ డెవలప్మెంటల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటుగా ఇండస్ట్రియల్ సెక్యూరిటీస్ మార్కెట్, ఓల్డ్ ఇష్యూస్ మార్కెట్ అండ్ న్యూ ఇష్యూస్ మార్కెట్. ఓల్డ్ ఇష్యూస్ మార్కెట్ ఈజ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ విచ్ మీన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్. అడిగిన క్వశ్చన్, ప్రభుత్వ సెక్యూరిటీలకి మరొక పేరు ఏమిటి అంటే, ప్రభుత్వ సెక్యూరిటీలకి మరొక పేరు గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్. ఇండస్ట్రియల్ సెక్యూరిటీస్ మార్కెట్ లో ఓల్డ్ అండ్ న్యూ అండ్ ఓల్డ్ కలిపి ఉంటాయి. డెవలప్మెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డిఎఫ్ఐస్ హౌ ఇట్ ఈస్ అనేది ఇక్కడ చూడాలి. అండ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియటరీస్. సో దెన్ హియర్ ఆల్సో one of the most important, and this is you need to know, that's it. In examinations we will discuss it regarding, and here there is a names which you can use. అంటే స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా ఉపయోగపడే పదాలు ఇవన్నీ. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ యూజింగ్ ఇన్ దీస్ ఆర్ ద స్టాక్స్ విచ్ యు ఆర్ యూజింగ్ ద షేర్ మార్కెట్ అండి. షేర్ మార్కెట్ లో చాలా సార్లు వింటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్ ఈజ్ ఏ సెక్యూరిటీ ఇన్స్ట్రుమెంట్. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఊహించి సెక్యూరిటీలు కొని లాభం వచ్చినప్పుడు అమ్మేది. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ సేయింగ్ దట్ బుల్ ఈస్ ఏ టైప్ ఆఫ్ భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఊహించి సెక్యూరిటీలు కొని లాభం వచ్చినప్పుడు అమ్మటం. ఓకే, నా ప్లీజ్ లుక్ ఇంటు ప్రాఫిట్ in future. Profit in future. Okay, so he is a person X. Okay, for this person X who is very important person, and for example he bought shares regarding a company. He bought shares regarding a company. He bought shares a company which is Infosys. He bought the shares of company Infosys. So Infosys shares ni he purchased 100 shares into each share which is around 2000 rupees. Each share 2000 rupees ki konadu. So total it becomes how much? 200 and 00 ante 20 lakhs. So please look at the aspirants, what exactly it is saying. So X and a person by spending 2 lakhs which is he bought 100 shares. So then what is expectation? He want that after few days కొన్ని రోజుల తరువాత this Infosys share Infosys share after few days Infosys share price is become కొన్ని రోజుల తరువాత Infosys shares అనేవి మనకు 2000 రూపాయలు ఉండాల్సింది 3000 రూపాయలకి షేర్. ఈచ్ షేర్ సింపుల్. గతంలో ఈచ్ షేర్ 2000 రూపీస్, ప్రస్తుతం ఈచ్ షేర్ 3000 రూపీస్. అంటే భవిష్యత్తులో అంటే ఆఫ్టర్ 1 ఇయర్ ఒక సంవత్సరం తరువాత ఆఫ్టర్ 1 ఇయర్ ఓకే ద షేర్ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్డ్. ఒక సంవత్సరం తరువాత 2000 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 3000 రూపాయలుగా మారింది. ఇంతకుముందు 2000 రూపాయలు ఉన్నప్పుడు 100 షేర్స్ కొన్నాము. ఇప్పుడు 2000 రూపాయలు ఉన్న షేర్ 3000 రూపాయలకి మారింది. అంటే 2000 రూపాయలు ఉన్న షేరు 3000 రూపాయలకి మారినప్పుడు 1000 రూపాయలు పెరిగింది. ఆ 1000 రూపాయలు ఒక సంవత్సరంలో పెరిగింది. మరి 2 లక్షలు పెట్టి కొన్న షేర్స్ ని ఒక సంవత్సరం తర్వాత అంటే ఫ్యూచర్ లో ఆదాయం వచ్చినప్పుడు అమ్ముతున్నావు. మరి 3000 రూపాయల చొప్పున అమ్మితే నీకు ఎంత వచ్చింది? 3 లక్షల రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది నీకు? 3 లక్షలు. కానీ నువ్వు ఎంత వెచ్చించావు? 2 లక్షల రూపాయలు వెచ్చించావు. నీకు ఎంత వస్తుంది? 3 లక్షలు వస్తుంది. అంటే భవిష్యత్తులో షేర్స్ యొక్క ధర పెరుగుతుందని భావించి వాటి మీద నువ్వు పెట్టుబడి పెట్టిన తర్వాత నువ్వు అమ్మినట్లయితే లాభం వస్తే దాన్నే మనం ఏమంటాము? ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి లుక్ ఎట్ దిస్. సో హియర్ ఇట్ ఈస్ క్లియర్. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఊహించి సెక్యూరిటీలను కొని లాభం వచ్చినప్పుడు అమ్మేది బుల్. అలా కాకుండా మనం ఇక్కడ వీళ్ళని ఆశావాహులు అని అంటాం. అంటే ఎందుకు ఆశావాహులు అంటాం అంటే దే ఎక్స్పెక్టింగ్ ఇన్ పాజిటివ్ వే. వారు జరగబోయే దానిని పాజిటివ్ గా ఊహిస్తున్నారు. లాభం వస్తుంది అనే ఉద్దేశంతో మరి చేస్తున్నారు. మరి లాభం వస్తుంది అనే ఉద్దేశంతో ఊహించి పెట్టుబడి పెట్టి లాభాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆశావాదులను దేనంటాము అంటే ఆశావాదులుగా మనం బుల్. షేర్ మార్కెట్ లో బుల్ అనే పదానికి అంత మీనింగ్ ఉంది.
షేర్ మార్కెట్‌లో బుల్ అనే పదానికి అంత మీనింగ్ ఉంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బుల్ అంటే బుల్ ఈస్ నథింగ్ బట్ ద ఏ సెక్యూరిటీస్‌ని మనం ఇప్పుడు ఖరీదు చేసి ఫ్యూచర్‌లో లాభం వస్తుందని ఆశించి దాన్ని గనక మనం అమ్ముకొని లాభం చేసుకుంటే దాన్ని బుల్ అంటాం. మరి ఇక్కడ ఒకవేళ ఇదే షేరు తగ్గుతుంది. మరి రూ. 2000 పెట్టుబడి పెట్టింది రూ. 1950 షేర్ వాల్యూ తగ్గింది. రూ. 1950 షేర్ వాల్యూ తగ్గింది. మరి ఇంకొక రోజు ఆగిన తర్వాత రూ. 19 షేర్ వాల్యూ. ఇంకొక రోజు వచ్చిన తర్వాత 18 అంటే ఇలా షేర్ వాల్యూ తగ్గుతూ ఉండడాన్ని గమనించి మరి ఇంకా తగ్గుతుందేమో, షేర్ వాల్యూ ఇంకా తగ్గుతుందేమో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1800 గనక మనం షేర్ వాల్యూ వచ్చింది. మరి ఇంకా నష్టం వచ్చిద్దేమో అని చెప్పేసేసి మన దగ్గర ఉన్న 100 ఇంటూ 1800 వేస్తే మనకి దాదాపుగా ఓకే 1800 ఓకే 1,80,000. కానీ ఇక్కడ మీరు గమనించాలి, నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత? నేను ఇన్వెస్ట్ చేసింది 2 లక్షలు. కానీ నష్టం వచ్చిందేమో అని చెప్పి నష్టానికి అమ్మాను. ఎంతొచ్చింది? 1,80,000 వచ్చింది. 1,80,000 వచ్చింది. దాన్నే మీకు ఇక్కడ ఏమని అన్నాడంటే చూడండి, బియర్. భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఊహించి సెక్యూరిటీని అమ్మేవారిని బియర్ అని అంటాం. సో ఈ విధంగా అది చూడమా. లేదా పెద్ద మొత్తాల్లో సెక్యూరిటీల కోసం దరఖాస్తు చేస్తూ కృత్రిమ డిమాండ్ పెంచే వాళ్ళని మనం స్టాగ్స్ అంటాం. లుక్ ఎట్ హియర్. సో ఈ యొక్క షేర్స్‌కి కృత్రిమంగా డిమాండ్ పెంచుతున్నాం. కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్‌గా షేర్ మార్కెట్స్‌లో డిమాండ్ గనక పెంచితే దాన్నే మనం స్టాగ్ స్టాగ్ అంటాం. STAG బుల్, బియర్, స్టాగ్. ఓకే. సో వాట్ ఎగ్జాక్ట్లీ వి ఆర్ సేయింగ్, లుక్ ఎట్ దిస్. ఓకే. ఫస్ట్ బుల్, సెకండ్‌ది బియర్, థర్డ్‌ది స్టాగ్. బుల్ ఆశావాహులు, ఆప్టిమిస్టిక్ పీపుల్. Why they are optimistic? They sell their securities on expecting profits. Expecting profit. మరి లాభాన్ని ఊహించి షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి లాభాన్ని వచ్చేంత వరకు వెయిట్ చేస్తే దాన్ని బుల్ అంటాం. బుల్ అంటే ఆప్టిమిస్టిక్ పీపుల్. అండ్ బియర్ అంటే పెసిమిస్టిక్ పీపుల్. బియర్ ఈజ్ నథింగ్ బట్ పెసిమిస్టిక్ పీపుల్. నష్టం వస్తుందేమో, ఎగ్జామ్ రాయకపోయే ముందే ఫెయిల్ అయిపోతామేమో, కరెక్ట్‌గా ఉద్యోగం వచ్చేంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేమేమో అంటే వాళ్ళు ఏమంటామంటే పెసిమిస్టిక్, నెగెటివ్ మైండెడ్ పీపుల్. ఎంత చదివినా కొంతమంది వాళ్ళ మైండ్‌లో ఉన్న నెగెటివ్ వేవ్‌ని ఓవర్‌కమ్ చేయలేకపోతారు. అదే విధంగా షేర్ మార్కెట్‌లో కూడా ఎప్పుడు నెగెటివ్ థాట్స్‌తో ఉండే వాళ్ళని బియర్ అంటాం. అదే షేర్ మార్కెట్‌లో ఎప్పుడు పాజిటివ్ థాట్స్‌తో ఉండే వాళ్ళని ఆప్టిమిస్టిక్. దే ఎక్స్పెక్టింగ్ ప్రాఫిట్. హియర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ లాస్. ఫర్ దట్ రీజన్ దే స్టార్ట్ సెల్లింగ్ ఆఫ్. అంటే మనకేంటంటే ఆ యొక్క నష్టం వస్తుందేమో అని ముందుగా ఊహించి ఈ విధంగా దాన్ని చేయడాన్ని ఏమంటామంటే బియర్ అని అంటాం. సో నెక్స్ట్ లుక్ ఎట్ ద స్టాగ్ ఈజ్ సచ్ ఎ థింగ్ విచ్ ఎ ఫేక్ డిమాండ్ ఆఫ్ సెక్యూరిటీస్. క్రియేటింగ్ డిమాండ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాగ్. సో SSC ఎగ్జామినేషన్ లో ఈ యొక్క పదాల యొక్క మ్యాజిక్ అనేది జరుగుతుంది. మరి ఇక్కడ చూడు, లేమ్ డక్, వీరి దగ్గర సెక్యూరిటీ లేకపోయినా ఉన్నట్టు కాంట్రాక్ట్ రాసి గనక అమ్ముకున్నట్లయితే దాన్ని మనం లేమ్ డక్ అనే పేరుతో పిలుస్తాం. లేమ్ డక్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. సో బై దట్ వే ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ద వర్డ్స్ which we are using bull, bear as well as stag. Now we are discussing regarding the most important exchange in India, one of the oldest exchange in India, that is Bombay Stock Exchange. So this stock exchange is very important for examination. Why it is very important? Now this is the old name of Bombay Stock Exchange is the Native Share and Stock Brokers Association. Native Share and Stock Brokers Association. This is చాలా మందికి ఈ పేరు తెలియదు. Even if you look at because I told you very clearly, for SSC examination, Lucent book is very important. In the Lucent book also, this name is not given. So what is the name and why? Bombay Stock Exchange is the old name of the Bombay Stock Exchange is the Native Share and Stock Brokers Association. So where the headquarters of this? The headquarters of this is, which is held in Mumbai Dalal Street, and this is world's largest stock exchange on the basis of the members. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ is nothing but Bombay Stock Exchange. And Asia's oldest stock exchange, Bombay Stock Exchange. These are the straight questions in your examination. So oldest stock exchange is Bombay Stock Exchange. And National Stock Exchange of India, 1992 November, NSE, National Stock. So Bombay Stock Exchange, which is one of the most important stock exchange. Now have a look of it. Sensex. చాలా సార్లు ఈటీవీ న్యూస్ లో మీరు చూసింటారు, లేదా ఎనీ న్యూస్, ఎస్పెషల్లీ బికాస్ ఈటీవీ న్యూస్ లో 9 to 9:30 వచ్చే న్యూస్ లో ఎండింగ్ ఆఫ్ ది న్యూస్ హీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ this year or today
సెన్సెక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్, సెన్సెక్స్ ఈజ్ ఫాల్డ్, లేదా నిఫ్టీ ఇలాంటి పదాలు వింటారు. సో ఇక్కడ సెన్సెక్స్ అనగా సెన్సిటివ్ ఇండెక్స్. సో వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెన్సెక్స్? సెన్సెక్స్ మీన్స్ సెన్సిటివ్ ఇండెక్స్. This is an index which is Bombay Stock Exchange. So what exactly it says? Look at this. Bombay Stock Exchange మరి సెన్సెక్స్ ని రిలీజ్ చేస్తుంది. మరి ఈ సెన్సెక్స్ ని ఏంటి? సెన్సెక్స్ అంటే ఏంటంటే సెన్సెక్స్ మీన్స్ సెన్సిటివ్ ఇండెక్స్. సెన్సిటివ్ ఇండెక్స్. మరి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన సూచిక. ఇట్ ఈస్ రిలేటెడ్ టు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ప్లీజ్ aspirants, even here it is writing in Telugu, there are few words which are mentioned in English, and I am also using both Telugu and English. This information specially designed for you. This information is exclusively given for SSC examination. In my previous classes this explanation is not given. If you observe this SSC classes, there is one special attraction is there. Our economics teaching is towards the SSC examination, not it consider to over toto examination ఒక్క దర్శనం కాకుండా ఈ యొక్క SSC పాయింట్ ఆఫ్ వ్యూ లో దీన్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. ద BSE which is one of the most important index. సో BSE భారతదేశంలో ఉన్న 30 ముఖ్యమైన కంపెనీల యొక్క సూచిక. సెన్సెక్స్ ఈస్ ద టాప్ 30 కంపెనీస్. టాప్ 30 కంపెనీల యొక్క ప్రాధాన్యతని చూపించే సూచీనే సెన్సెక్స్. సెన్సెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారు? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సెన్సెక్స్ అనగానేమి? సెన్సిటివ్ ఇండెక్స్. సెన్సెక్స్ లో ఎన్ని కంపెనీల యొక్క సూచీని ఆధారం చేసుకొని చెప్తామంటే అంటే రిప్రజెంటేటివ్ కంపెనీస్ ఏంటంటే 30 రిప్రజెంటేటివ్ కంపెనీస్. సెన్సెక్స్ ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? సెన్సెక్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1986. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్. ద ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ సెన్సెక్స్. First stock market index is nothing but Sensex. So the base year is 1978 to 79. Very important. Why? Because while you are calculating the prices of the stocks, what is the base year is needed. So 78 to 78.9 is the base year. And national index, the BSE is another index. In the national index, the total number of companies is 100. The representative companies are 100. So come to the Nifty. So Sensex is completed. Top 30 companies performance was explained by Sensex. Now we are discussing regarding one another most important, that is Nifty. Nifty is nothing but National Stock Exchange. Nifty is a national stock exchange. Here Nifty which talks about 50 companies, Sensex which talks about 30 companies. Nifty which is NSE 50, National Stock Exchange emo Nifty, Bombay Stock Exchange emo Sensex. So here just have a look of it. What we are exactly saying is National Stock Exchange. National Stock Exchange is talks about Nifty. Nifty talks about 50 companies performance. 50 కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి తెలియజేసే ఇండెక్స్. అన్లైక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE which is talks about the Sensex, the company అంటే Sensex which talks about sensitive index which is 30 representative companies. So that's why NSE 50, it is also called as NSE 50. That is what exactly here saying. NSE 50. So please, thereby it is very important. So next, the other countries indexes. The other countries indexes: New York Stock Exchange, New York; London Stock Exchange, London; Shanghai Stock Exchange, Shanghai; Nasdaq. This is important because the above three index you can easily expect. New York Stock Exchange belongs to New York, London Stock Exchange belongs to London, Shanghai Stock Exchange belongs to Shanghai, and Nasdaq Stock Exchange is in New York. And Japan Stock Exchange is in Tokyo. Bankex is 12 bank shares. Dolex, DOLEX is a BSE 2000. So indexes, look at this. These are the other indexes are the famous countries boards, exchange boards. And here the indexes of the New York Dow Jones, Japan Nikkei 225, Hong Kong is Hang Seng, and Germany is Mix Midox, and Singapore is Straits Times, Shanghai is China. So these are the indexes which are examination lo Nikkei Japan's share market name antamu. Japan's lo సూచీల్ని దేంతో Nikkei 225, New York Dow Jones, Germany Midox, and Singapore Straits Times. Singapore is a Straits Times. So thereby the capital market chapter is over. Meeting to the next chapter. Thank you.